యేసు ప్రభు రాకడ సంగతి అటుంచి ప్రాణం పోకడ సంగతిని దృష్టిలో పెట్టుకో. మరన్నా ఈయన వస్తున్నాడు, ఇంత జరిగిద్దని చెబుతున్నావు కదా, మరి ఓ పక్కన కొంతమందిని చంపుతున్నారు కదా, మరి యేసు ప్రభు ఎందుకు కాపాడట్లేదు? యేసు ప్రభు సర్వశక్తి గల దేవుడు, యేసు ప్రభు బలం గల దేవుడు, యేసు ప్రభు ఆ దేవుడు, యేసు ప్రభు ఈ దేవుడు, యేసు ప్రభు అలా, యేసు ప్రభు ఇలా అని నాయన సెగ చెబుతున్నావుగా, మరి ఆంతున ఊచకోత కోస్తుంటే ఎందుకు అడ్డగించాలా? యేసు ప్రభు బిడ్డల్ని ఎందుకని కాపాడాలా అన్న ధర్మ సందేహం కొత్తగా వచ్చిన వాళ్ళకు ఉంటుంది. మీరేమో యేసు ప్రభువుని గురించి, ఆయన శక్తిని గురించి పెద్ద హీరోకి హైలైట్స్ ఇచ్చినట్టు ఇచ్చి మాట్లాడతారు కదా, మరి ఎందుకనన్నా వాళ్ళని కాపాడాలా అన్న ప్రశ్న కొంతమంది నూతన విశ్వాసుల్లో వచ్చే అవకాశం ఉంది. పాత వాళ్ళు అయినప్పటికీ కూడా కొంతమంది సరిగా వాక్యం విననటువంటి వాళ్ళు కూడా ఈ డౌట్ వచ్చే అవకాశం ఉంది, అంటే గ్రహించుకున్నటువంటి వాళ్ళకి. దానికి సమాధానం చెప్తావు. వేడిమి గల మండుచున్న అగ్నిగుండములో నువ్వు పడేస్తే మమ్మల్ని కాపాడలేనంత అసమర్థుడు కాదు మా దేవుడు, సమర్థుడు, కాపాడతాడు. కాపాడకపోయినా పర్వాలా, మేమైతే ఆయన పక్షంగా ఆయన చెప్పినట్లు మేము నిలబడతాం అన్నారు దానియేలు గ్రంథంలో చెప్పబడిన శద్రకు, మేషాకు, అబేద్నెగో అనేటువంటి దేవుని పిల్లలు. మంచి మాట. కానీ అక్కడ అగ్నిగుండంలో నుండి కాపాడాడు, సింహాల గుహలో నుండి దానియేలుని కాపాడాడు. సలసలా కాగుతున్న నూనెలో యోహానుని, ప్రకటన గ్రంథ రచయిత అయిన యోహానుని వేస్తే, సలసల కాగుతున్న నూనెలో వేస్తే అతని ఒంటికి ఏమీ గాల, ప్రశాంతంగా బయటకు వచ్చాడు. క్రూర సింహాల ముందు వేస్తే పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వచ్చినాయి, ఆయన్ని ముట్టనైనా ముట్టకుండా ఎడంగా పోయి కూర్చున్నాయి సింహాలు. ఇలా క్రూర సింహాలు భక్తుల్ని ఏమీ చేయకుండా వాటి శక్తిని, వాటి బలాన్ని, అగ్ని బలాన్ని దేవుడు ఆపేసిన ఘట్టం బైబిల్లో మస్తు సార్లు చూస్తాం మనం. ఇవన్నీ కథలు కాదు, వాస్తవాలే. ఇవన్నీ చేసిన వాడు దేవుడే. ఎక్కడ దాకెందుకు, ఇందాక మనం సాక్ష్యాలు విన్నాం. కడుపులో గడ్డుందని రిపోర్ట్ వచ్చింది, దేవుని సన్నిధిని ఆరాధనలో దేవుని ఆత్మ ఆమెను స్పర్శించిన అనుభూతి కలిగింది, మళ్ళా వెళ్ళి చెకప్ చేయించుకుంటే గడ్డ లేదని రిపోర్ట్ వచ్చింది. అది అద్భుతం కాదా? ఏమైపోయిందండి? ఒక్కసారి స్పర్శించాడు, గడ్డ మటుమాయం అయిపోయింది. నేను అబద్ధం చెప్పమన్నా, నేనేమన్నా ఇంకేమన్నా పైసలు ఇచ్చాను? ఆమె ఎవరో కూడా నాకు తెలీదు, సహోదరి. జస్ట్ నేను ఇందాక వచ్చేటప్పుడు గమనిస్తే ఆ సాక్ష్యం వస్తుంది, విని దేవునికి స్తోత్రాలు చెల్లించాను. అట్లాంటివి ఎన్ని సాక్ష్యాలో. ప్రభువా నన్ను కనికరించని కన్నీరుగాచి తన పిల్లలు అడిగినప్పుడు దేవుడు చేసిన అద్భుతాలు, కొల్లలు, స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యాలు. ఇంకా చెప్పాలంటే చచ్చిన వారిని సైతం తిరిగి లేపిన సాక్ష్యాలు, కోకొల్లలు. గతంలో భక్తుల చరిత్రలో, నా సేవా జీవిత ఆరంభంలో కూడా కళ్ళారా ఒక వ్యక్తిని నేను చూశాను. మన సంఘం కలిసి ఏకమై ప్రార్థించినప్పుడు చనిపోయిన మనిషి తిరిగి బ్రతికినటువంటి సాక్ష్యం శాంతినగర్ చర్చిలో జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేతల మీద తీసుకొచ్చి ఇక డాక్టర్లు లాభం లేదన్నారని తెచ్చినటువంటి శరీరాలు ఎన్నిటినో తిరిగి ప్రభు బాగు చేసి మళ్ళీ నార్మల్గా తీపి ఈరోజు సాక్షులుగా నిలబెట్టాడు. ఎట్లాంటి ఎన్నో. మొన్న తల్లి కొడుకుని తీసుకొని వచ్చింది, సింపుల్గా 1/2 లీటర్ గడ్డి మందు తాగాడంట. మరి థమ్సప్ అనుకుని తాగాడు, మరి ఏం తాగాడు నాకైతే అర్థం కాదు. పెద్దోడే పెళ్లికి ఎదిగినోడే 1/2 లీటర్ తాగాడంట. తాగి 5 గంటలు ఉన్నాడంట. ఇంకేమైనా ఉంటుందా కడుపులో? కానీ దేవుని మహాకృపను బట్టి ఆ తల్లి ఏడ్చి కన్నీరుగాచి ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన వినబడింది. మొత్తానికి వాని మీద ప్రాణం ఉంది, ప్రణాళిక ఉంది. వాడిని బతికిచ్చాడు దేవుడు. మామూలు మందు అంటే అది విషం అండి, ఎండోసల్ఫాన్, నోవాక్రాన్ విషం. గడ్డి మందు అంటే యాసిడ్ అండి, డైరెక్ట్గా యాసిడ్ కాలిపోద్ది. గడ్డి మీద కొడితేనే మలమలం మాడిపోద్ది, అంత పవర్ఫుల్. మరి ఏం కాలేదు, బతిగా ఉన్నాడు, సజీవంగా తిరుగుతూనే ఉన్నాడు. ఇట్లాంటి ఎన్నో కార్యాలు ఆయన చేసిన కార్యాలు, కోకొల్లలో. అదే ఇన్ని కార్యాలు చేసినోడు
మరి ఇంత దుర్మార్గాలు చేస్తుంటే ఆ వీడియోలు చూస్తుంటే కడుపు రగిలిపోతుంది, గుండె తరక్కపోతుంది. ఆ వీడియోలు ఒకటొకటి వస్తుంటే వాళ్ళ దుర్మార్గాలు. మరి ఎందుకనన్నా వాళ్ళని అడ్డగించలేదు, తన పిల్లల్ని కాపాడలేదు అన్నది ప్రశ్న. దేవుడే తన గ్రంథంలో చెప్పాడు. భూమి మీద దేవుడు నిర్ణయించినటువంటి సమూహములో, సంఘములో కొంతమందికి ప్రత్యేకముగా హతసాక్షి మరణమును దేవుడు అనుమతించాడు. హతసాక్షి మరణము. అపోస్తలులు 12 మందిలో 11 మంది హతసాక్షులే. వాళ్ళు క్రీస్తు కొరకు ప్రాణం పెట్టడానికి దేవుడు సెలవిచ్చాడు. ఒక్కరు యోహాను మాత్రం సహజ మరణం పొందాడు. యోహానును చంపడానికి ట్రై చేసినా చావలా. అంటే ఒకడు చంపి ప్రాణం తీయాలంటే దేవుడి సెలవివ్వాల. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. సింపుల్గా మీరు అర్థం చేసుకోవచ్చు. స్టెఫనుని రాళ్ళు తీసుకొని కొట్టి చంపుతుంటే వాళ్ళని అడ్డగించలేదు. స్టెఫనుని ఎదుర్కోవడానికి యేసు సింహాసనం మీద నుండి లేచి నిలబడ్డాడు అని ఉంది. క్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు. పెండ్లి కుమారుడు తన ప్రాణం కంటే ఎక్కువగా సంఘమును ప్రేమించినట్టు రుజువు చేసుకున్నాడు. ఇప్పుడు పెండ్లి కూతురు ఎవరో సంఘం కూడా ప్రభువా నిన్ను సహా నేను ప్రాణ సమానంగా ప్రేమిస్తున్నానని రుజువు చేసుకుంటుంది. నీకంటే నా ప్రాణం ఎక్కువ కాదు, చచ్చిపోతాదేవా అవసరమైతే నీకోసం, నిన్ను మాత్రం వదలను. చిత్రవద చేసి చంపుతారు, అయినా పర్వాలా చస్తా, కానీ నిన్ను మాత్రం వదలను. పెళ్లి కుమారుడు ఇదిగో నా ప్రాణం, నా రక్తం సాక్షిగా నిన్ను నేను ప్రేమిస్తున్నాను అంటే మరి పెళ్లి కూతురు చెప్పొద్దు? పెళ్లి కూతురు చెప్పాలా లేదా? మరి పెళ్లి కూతురు ఎవరు? ఏ బజార్లో ఉంది? పెళ్లి కూతురు మనమే. మనం సహా ప్రమాణం చేయాలి, ప్రియుడా ఇదిగో నీ కొరకు నేను కూడా ప్రాణం పెట్టుచున్నాను. సంఘమంతా హతసాక్షులు గారండి. మళ్ళీ మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. హతసాక్షి మరణం వారికి వచ్చినట్టు నీకు నాకు వచ్చింది అనుకోవద్దు. అదొక ధన్యకరమైన అనుభవం. ఒక్కసారి ప్రాణం ఎటుగుడి సస్తా మామూలుగా, అదేదో యేసు కోసం యేసునామలో మనం ప్రాణం పెట్టినప్పుడు ఒకేసారి పౌలు, పేతురు, యోహాను వాళ్ళ అంతస్తులోకి వెళ్ళిపోయిద్ది. చాకిరి ఉండదు. హతసాక్షి మరణం కంటే అగచాట్ల మారి జీవితం మందే. హతసాక్షి అయ్యేవాడు ఒక్కసారి క్రీస్తు కోసం ప్రాణం పెట్టేస్తాడు, ఒకేసారి నంబర్ 1లోకి వెళ్ళిపోతాడు. హతసాక్షి మరణం పొందకుండా సహజ మరణం కోసం సిద్ధపడిన మనం ఉన్నామే, రోజు చావాలి, రోజు ఈ శరీరాన్ని చంపాలి. లేకపోతే అమ్మో ఇది మామూలు మనల్ని నాశనం చేసిద్ది. ఏంటిది అది? ఏదో ఒకట. రోజు దీన్ని కానీ మనం చంపకపోతే ఇది మనల్ని చంపుద్ది. ఇప్పుడు చెప్పండి, హతసాక్షి మరణం ఒక్క దెబ్బతో పోయిద్ది. ఇది దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులు బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులు బ్రతుకుచున్నాను. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన యేసు గొరియ పిల్లను నేను. మీరు చెప్పండి, ఏది ఈజీ? ఒక దెబ్బతో ఏసై కోసం చచ్చిపోవటం ఈజీయా? కాకపోతే కాసేపు బాధ, కాసేపు టెన్షను. ఆ టైంలో మనం సిద్ధపడితే చావటానికి కావాల్సిన శక్తి కూడా పరిశుద్ధాత్మ ఇస్తాడు. మామూలుగా పిరితనంగా చావుకు భయపడేవాడు సైతం ఆత్మాభిషేకం మీదకు వచ్చిందంటే ఎదురుపోతాడు చావుకి. ఏం చేస్తావురా? మా అయితే చంపుతావు, చంపు ఏంది, తొందరగా వెళ్తాను, పరిశుద్ధులతో కూర్చుంటాను, పరదేశ ఆనందంలో కూర్చుంటా, ఏంది ఏం చేస్తా, ఎప్పుడైనా సచ్చేది చంపు అనిపోతాడు. అభిషేకం మీదకి వస్తే వెనక్కుండదు. ఇక సింహమైనా ఎగబడతాడు, సావైనా ఎదురు తిరుగుతాడు.
నిన్ను నన్ను హతసాక్షి మరణానికి దేవుడు నియమించుంటే ఆ మరణం పొందడానికి కావలసిన బలాన్ని కూడా దేవుడే ఇస్తాడు, భయం అక్కర్లా. కానీ అందరికీ ఆ ఛాన్స్ దొరకదు. దానికి నిర్ణయించబడిన వాళ్ళు ఉన్నారట. హతసాక్షుల సంఖ్య ఒకటి ఉందట. అర్థమైందా? అందరికీ ఆ మరణం రాదు, కొందరికి ఆ ఛాన్స్. ఎక్కువ శాతం మంది విశ్వాసులు సహజ మరణమే పొందుతారు. కొంతమంది రాకడ వరకు జీవించే ఉంటారు. రాకడలో డైరెక్ట్గా ఈ శరీరాలు మార్పు నుండి ఎత్తపడతారు. ఇంకేం లేదు, ఒక 30-35 ఏళ్ళు మనం దేవుడి కృప వల్ల బతికి ఉన్నాం అనుకో. బెదరో ఎన్నేళ్ళు? ఓ 30-35 ఏళ్ళు బతికి ఉన్నాం అనుకో, ఆ రాకడ కూడా కళ్ళారా చూడొచ్చు. ముందే వెళ్ళామనుకో, పరదేశంలో పరిశుద్ధులను చూడొచ్చు. ఆయన రెండో రాకడలో వచ్చేటప్పుడు అందరితో పాటు మనల్ని కూడా తీసుకొస్తాడు. భూమి మీద మనం పాతి పెట్టబడ్డ శరీరాలు ఉంటాయి కదా, అవి లెగుస్తాయి. రెప్పపాటులో ప్రభు ముందు ప్రత్యక్షం అవుతాం. ఇకపోతే తన బిడ్డల్ని కొంతమందిని చంపుతున్న దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకున్నాడంటే, పాయింట్ నెంబర్ 1, ప్రభు తన ప్రేమని రుజువు చేసుకున్నాడు. సంఘము కూడా తన ప్రేమని రుజువు చేసుకోవాలి. ఆ ఛాన్స్ దేవుడు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? రైట్. రెండవది తన బిడ్డల్ని చంపుతుంటే మనకే గుండె రగిలిపోతుందే, దేవునికి ఎంత బాధ కలగాలి. ఆపాలి కదా, ఆపట్ల. ఎందుకు ఆపట్లేదు అంటే దానికి మరో రెండవ కారణం ఏంటంటే, మామూలు వ్యక్తి కొడుక్కి జ్వరం వస్తే మామూలు వ్యక్తి అల్లాడిపోతారు. డాక్టర్ గారు అబ్బాయికి జ్వరం వస్తే అయ్యో మా ఓడికి జ్వరం వచ్చింది అని కంగారు పడతాడా? ఏం చెప్తాడు? చూస్తాడు, మందేస్తాడు. అవునా? టెన్షన్ పడతాడా? పడ్డాడు. అలాగే మామూలు సామాన్యుడి కుమారుడికి దెబ్బ తగిలి గాయమైతే, అబ్బో నా బిడ్డ గాయమైంది మొర్రో అని ఎడుతాడు. డాక్టర్ గారు అబ్బాయి గాయమైతే డాక్టర్ గారు ఘోరం జరిగిపోయి మీ అబ్బాయికి గాయం అయిందండి అంటాం. డాక్టర్ ఏమంటాడు? అవునా అని ఎడతాడా? ఎవడను ఆ కిట్ తీసురా అంటాడు. శుభ్రంగా గాయాన్ని క్లీన్ చేస్తాడు. కళ్ళు మూసుకుంటాడు, ఒక ఇంజక్షన్ చేస్తాడు, మత్తు ఇంజక్షన్. అక్కడ స్పర్శార్థం కాకుండా అడు తిప్పురా ఫేస్ అంటాడు. ఫేస్ అడు తిప్పుతాడు. చెప్పు మా అడుగు ఏం జరిగింది అని అడుగు. వాళ్ళ అమ్మడు ఏం జరిగిందిరా, ఎందుకయింది అంటా ఉంటుంది. కుట్లేస్తానే ఉంటాడు, టపా. గాయం కడుగుతాడు, క్లీన్ చేస్తాడు, మందు వేస్తాడు, కుట్లేస్తానే ఉంటాడు, టపా కుట్లు వేస్తాడు. అయిపోయిన తర్వాత 7 సార్లు తిరిగి అంటాడు. గాయం ఉండదు ఆడ, కుట్టేసి ప్యాక్ చేసి ఉంటాడు. పైన కట్టు కూడా ఇది ఏమంటుంది, దూది అది పెట్టి మొత్తం క్లాత్ చుట్టేస్తాడు కూడా. చుట్టేసి బరువులు పట్టుకోవాలి 4 రోజులు, బరువులు పట్టుకుంటూ అలాగేనండి అయిపోయింది. అదే సామాన్యుడి కుమారుడికి గాయమైతే తల్లి ఇదంటే ఇద్దరు వంట తీసుకొని అమ్మోయ్ వాయు అని పరిగెత్తారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు కంగారు పడతారు, ఎవరు కంగారు పడరు? గాయమైనా తిరిగి బాగు చేసుకునే దమ్మున్నోడు కంగారు పడడు. గాయమైన బిడ్డకి బాగు చేసుకునే పొజిషన్ లేనివాడు అల్లాడిపోతాడు. ఇప్పుడు యేసయ్య ఎందుకు కంగారు పడాలండి? ఏం చేస్తారా? చంపుతారా? సరే చంపండిరా పీస్ చేస్తారు, చేయండి రా. ఎన్ని ముక్కలు చేస్తారు? 100 ముక్కలు చేస్తారు, చేయండి రా. 150 ముక్కలు చేయండి రా. 1000 పీసులు చేయండి రా. మొత్తం అతికిస్తారు. మొత్తం అతికిస్తా. ఆ దమ్ముందిరా నాకు. ఏం చంపుతావా? ఎవడు నువ్వు చంపేదానికి నువ్వేవాడు, సచ్చేదానికి వాడేవాడు.
నువ్వు మట్టి బొమ్మే, వాడు మట్టి బొమ్మే, అందరిలో జీవం ఊదింది నేనురా. నేను మట్టి బొమ్మకు జీవాన్ని పోసా, దాన్ని ముక్కలు చేశావు, మళ్ళీ అతికించలేనా, మళ్ళీ జీవం పోయలేనారా, త్రాష్టుడా అంటాడు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మనం కంగారు పడతాం, తిరిగి బతికించలేం కాబట్టి. దేవుడు కంగారు పడతాడా? ఇది అర్థమైతే మ్యాటర్ సగం అయినట్టే. ఎంతమందికి అర్థమైందో ఏమో. ఇప్పుడు మొఖాలు వెలుగుతున్నాయి. కరెక్టే నన్నోయి, అంతే కదా. చచ్చిపోతే బతికించలేనోడు బావురమంటాడు, కానీ బతికించే దమ్మున్నోడు ఎందుకు భయపడతాడు, ఎందుకు బావురమంటాడు? ఇక మూడో విషయం చెప్తా. ఎందుకు కొంతమందిని హతసాక్షిగా మరణించడానికి అవకాశం ఇస్తాడు, కొంతమంది చనిపోతున్నా కాపాడడు అంటే, వినండి మూడో మాట. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 35వ వచనం చదువు. అండర్లైన్ చేసుకో, అక్కడ ఆ వచనం అండర్లైన్ చేసుకో. ఆల్రెడీ చేసామంటే స్తోత్రం. చదువు. నిర్ణయ కాలము ఇంకా రాలేదు కనుక అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును. ఆ మాట చూడండి. జనులను అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకు అనగా పరీక్షించుటకు. రెండవది పవిత్రపరచుటకు అన్నదాన్ని రౌండ్ కొట్టు. మళ్ళా పరిశీలించుటకు ఒకటి, పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూదురు. అయిపోయింది. ఏమర్థమైంది మీకు? అంత్యదినము వరకు జనులను పరిశీలించుటకు, పరిశుద్ధపరచుటకు లేదా పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు. జనాల్ని పరిశీలించడానికి, పవిత్రపరచడానికి అంటే అర్థం ఏంటో తెలుసా? చెప్తా. బియ్యంలో మంటి పెళ్ళలు ఉంటాయి. ఇప్పుడు బియ్యాలు ఏదేది నేనేం చూడట్లేదు. చిన్నప్పుడు మా అక్కయ్య వాళ్ళు, మా అమ్మ వీళ్ళందరూ అన్నం వండాలంటే చాట్లో బియ్యం పోసి ఒడ్లు, మట్టి పెళ్ళలు ఏరతా ఉంటారు. మట్టి పెళ్ళ టపీమని నోట్లు వేసుకొని ఇవన్నీ ఫీట్లన్నీ చూస్తూ ఉంటాను నేను, రాసుకుంటా. ఇప్పుడు ఏం చేస్తుంది మా అమ్మ లేకపోతే మా అక్క? ఏం చేస్తుంది? బియ్యాన్ని ఏరుతుంది. ఒక్కోసారి చాట్లో బియ్యం పోసి మా అక్కకి ఇచ్చింది, మా అమ్మ ఏరు అని. అంతకుముందు ఒడ్లు, మట్టి పెళ్ళలు, బియ్యం మొత్తం కలిసే ఉన్నాయి. అన్నీ కలిసి బస్తాలో వచ్చినాయి, అన్నీ కలిసి మా డ్రమ్ములోకి వచ్చినాయి. ఇప్పుడు ఫుడ్ వండాలా? ఉన్నట్టు అలాగ పోసి వండుతామా? వండాం. ఇన్ని ఏరి మళ్ళా చాట్లో అవి తీసుకొని ఏంది అంటారు, భలే సౌండ్ వచ్చింది. ఇట్లా అంటారు కదా. ఎందుకు అట్లా చిరితే నూకను బయటికి తీయటం అంట. నూకలు బయటికి తీయటాన్ని. ఇన్ని చేసి మొత్తం క్లీన్ చేసి అప్పుడు నీళ్ళలో పోసి మళ్ళీ కడిగి 1-2 సార్లు కడిగి వంపి తర్వాత ఎసరు పెట్టి అప్పుడు ఇది చూసి 1-2 సార్లు మనం కూడా వండాం అన్నం. అంతేనా వండేది? సరే, అలా చెయ్యకుండా అలాగ వండేస్తే అన్నం తినాతయిద్దా? ఇలా చెరిగినప్పుడు నూకలు కాదు, పలుకురాళ్ళు కూడా ఉంటాయి, అవి కూడా బయటకు వచ్చేస్తాయి. పొరపాటున ఇలా గాలించకుండా శుభ్రం మళ్ళీ కొంతమంది ఏం చేస్తారు సార్, వడపోస్తారు. బియ్యాన్ని ఇంత శుభ్రం చేసి ఏది మళ్ళీ రాళ్ళు ఏమైనా ఉంటాయేమని కడిగి ఇట్లా చేస్తారు. అదే దాన్ని ఏమంటారు? ఏంటిది? గాలించడం అంటారు కదా. ఇలా అంటే పలుకురాళ్ళు, తెల్లని వజ్రాలు లాంటి పలుకురాళ్ళు, అవి గాలించకపోతే పళ్ళు ఊడిపోతాయి అన్నమాట. సో ఇవన్నీ ఎందులో ఉన్నాయి? బియ్యంలోనే ఉన్నాయి. బియ్యంలోనే ఉండి ఎట్ట కూర్చునే తెలుసా? పలుకురాళ్ళు కూడా మేము బియ్యాలే. మట్టి పెళ్ళలు కూడా ఏం బిల్డప్ ఇచ్చిన తెలుసా? మేము కూడా బియ్యాలే. గాలిస్తే కానీ మ్యాటర్ అర్థం కాల. ఈ గాలించుటను, ఏరివేయుటను పవిత్రపరచుట అంటారు.
ఏం చేయుట? పవిత్రపరచుట. సంఘములో వచ్చి కూర్చున్న వాళ్ళందరూ బియ్యాలే కాదు, పలుకురాళ్ళు ఉంటారు, మట్టి పెళ్ళలు కూడా ఉంటారు. ఈజీగా చెప్పాలంటే నీళ్లు పోస్తే మట్టి పెళ్ళలు కరిగిపోతాయి, అడ్రస్ దొరకవు. పలుకురాళ్ళేమో ఎంత నీళ్లు పోసి ఎంతసేపు ఉడకబెట్టినా సరే అవి అంతే ఉంటాయి. మట్టి పెళ్ళలు తింటే కడుపు నొప్పి, పలుకురాళ్ళు తింటేనేమో పళ్ళు ఊడిపోతాయి. మరి ఇప్పుడు అవి ఉండాలా తీసేయాలా? అన్నీ కలిసి ఆడున్నాయి, సంఘంలోనే ఉన్నాయి. అన్నీ కలిసి మేము బియ్యాల మీద చలామణి అవుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలా? అలా పవిత్రపరిచే ప్రక్రియ కోసం ఇలాంటి హతసాక్షి మరణాలను దేవుడు అనుమతిస్తాడు అని లేఖనం చెప్తుంది. దానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి. కానీ ఇప్పటివరకు జరిగిన వాటిని ఎందుకని దేవుడు అడ్డగించలేదు అన్నదానికి లాజిక్ అర్థమైందా? ఉన్నాళ్లలో కొంతమంది ఎలా ఉంటారంటే అన్ని విషయాల్లో దేవుడు కాపాడితేనే దేవుడు పట్టించుకోకపోతే దేవుడు కాదు అనే మైండ్లు కొన్ని ఉంటాయి. అంటే ఎలాంటి టైప్ అంటే అందితే ఆ ఒడ్డు లేకపోతే ఈ ఒడ్డు అనే టైపు. ఈ సరికి ఏమైనా ఉంటే ఇలాంటి హతసాక్షి మరణాలు జరుగుతుంటే జడుసుకొని సర్దుకుంటారు అన్నమాట. నా బొడ్డు ప్రసంగం చేస్తారు, అవసరమైతే ఏసై కోసం మనం కూడా అట్లా చావాల్సి వచ్చిందంటే నువ్వు చావు, నేను చావును, బతుకుదామని చర్చి కూర్చి ఈడేవుడు సావాలంటున్నాడు, నీకు అడ్రస్ మళ్ళీ నెక్స్ట్ కూటానికి కనపడ్డావు. అన్ని చోట్ల బాధలు పడలేక చర్చికి వచ్చే బతుకుదామని ఈడోడ్రా ఏసై కోసం సావాలంటున్నాడు. బాబాయ్ అదేంది అటు కొడుతున్నారు, అటు చంపుతున్నారు, ఏంది కంపతి నేను చర్చికి పోతుంది కూడా చంపుతారు, లేనిపోయింది. నాకొద్దు బాబా ఈ మతం. ఏమైనా 4 వీడియోలు చూపిస్తే చాలు, చూసారా క్రైస్తవులు ఎట్ట చంపారు అని వీడియోలు చూపిద్దాం. అమ్మ నాయన పోయినా పదారా చర్చికి పోదా, నేను రానమ్మా, నాకొద్దమ్మో నీకు దండం పెడతా. అమ్మ ఆ చంపుడేంది అసలు? తేలిపోలా సరిగ్గా తేలిందా లేదా? పరిశీలించుటకు అన్నిటికీ తెగించి ఎవడు నిలబడతాడు, కొంచెం నెగిటివ్ కనపడంగానే ఎవడు సర్దుకుంటాడు అనేది పరిశీలన పరీక్ష. పవిత్ర పరచుటకు అంటే ఇలాంటివి చూసినప్పుడు కొంతమంది సర్దుకుంటారు. సో దీన్నంతటిని దృష్టిలో పెట్టుకొని అంత్యదినం ఇంకనూ రాలేదు, నిర్ణయ కాలం ఇంకా రాలేదు, అంత్యదినము వరకు జనులను పరిశీలించుటకు పవిత్రపరచుటకు బుద్ధిమంతులలో కొందరు కూలుదురు అన్నాడు. బుద్ధిమంతులు అంటే ఎవరండి? బుద్ధిమంతులు ఎవరండి? ఇందాక చెప్పా బుద్ధి గల కన్యలు అని. బుద్ధిమంతులు ఎవరంటే అదే దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో ఉంది. బుద్ధిమంతులు ఎవరంటే రక్షణ పొంది అనేకులకు రక్షణ సువార్తను అందించేటువంటి భక్తులు, వ్యక్తులు, పరిశుద్ధుల్లో కొంతమంది కూలతారు అన్నాడు. కూలటం అంటే అర్థం ఏంటి? కూలుదురు అంటే అర్థం ఏంటి? కళ్ళు తిరిగి కింద పడిపోవటం, ప్రాణం పెట్టవలసి వస్తుంది అని అర్థం. ఎంతమందికి అర్థమైందా? ఎలారా నిజంగా అర్థమైతేనే చేతులు ఎత్తండి. ఆ చివరి వాళ్ళకి అర్థమైందా? నాయనలారా చాలా వందనాలు, సంతోషం. యేసయ్య చేతగానోడై కాదు, నీ రంగు దేల్చడానికే. యేసయ్య అసమర్థుడై కాదు. యేసయ్య పొజిషన్ ఏంటో తెలుసా? అవతల వ్యక్తుల్ని చంపుతున్నా చూస్తూ ఉన్నాడంటే చచ్చిన వాళ్ళని కూడా తిరిగి బతికించే దమ్ముంది కాబట్టి. మనం కంగారు పడతాం కానీ ఆయన కంగారు పడ్డాడు. పసి పిల్లల్ని చంపినా, ఆడవాళ్ళని చంపినా, ఎవరిని చంపినా చేతగానే వాడే చూస్తా ఊరుకోలా. మృతులను తిరిగి అక్షయులుగా లేపగలిగిన దేవుడు తన కోసం ప్రాణం పెట్టడానికి సంఘానికి అవకాశం ఇచ్చాడు. చనిపోయినా లేపగలిగే సత్తా ఉన్నవాడు. మూడవది, ఇలాంటి సంభవాలు చూసినప్పుడు ఎంతమంది విశ్వాసం ఉంటుందో ఊడిద్దో పరిశీలన చేసుకుంటాడు. కాబట్టి ఇలాంటివి ఇంకా కాదు, అసలు నీ దగ్గరికి వచ్చినా నా దగ్గరికి వచ్చినా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎదురైనా సరే వెనకడుగు వేయడానికి లేదు. అంతము వరకు బతికున్నా చచ్చినా సరే యేసుతోనే జీవితం.
సమృద్ధి ఉన్న కఠిన శ్రమలైనా ఏసే. ఏసైని వదిలే ప్రసక్తి లేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎంతమంది కూలినా ఆఖరికి నీ దాకా వచ్చి నువ్వు కూలటానికి పరిస్థితి వచ్చినా ఉంటావా యేసు కోసం? ఆ. అది సంఘం, అది సంఘం. ఇలా నిజంగా ఒట్టి మాటలు కాదు, నిజంగా ఆ పరిస్థితి వచ్చిన మొక్కవోని విశ్వాసాన్ని కలిగి ఉన్న వారిని 10 మందిని సిద్ధపరిచి నేను పరలోకం తీసుకెళ్ళిన నాకు మెచ్చుకుంటాడు యేసయ్య. అలాంటిది ఇంతమంది తీర్మానం ప్రకటించితే ఓయబ్బో నా ఆనందానికి అవధులు లేవు. పైకి లేచి గాల్లో గంతులేయాలని ఉంది కానీ కింద పడతాను అనుమానంతో ప్రస్తుతానికి ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నారు. స్తోత్రం. అయ్యలారా, తలుపు వేయకముందే బుద్ధి కలిగిన కన్యకల్లాగా మేల్కోవాలనుకున్న వాళ్ళు ఎవరో ఆలోచన చేయండి. ఇంకా మారు మనసు పొందకుండా, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందకుండా, అంత్య దినానికి సిద్ధం కాకుండా నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళు ఎవరో. అన్నా, ఈరోజు నాకు స్పష్టంగా అర్థమైంది. నేను బాప్తిస్మం పొంది దేవుని బిడ్డనవుతాను, ప్రభు రాజ్యానికి, ప్రభు రాకడకు సిద్ధమవుతాను. నాకు యేసు కావాలి, పాప క్షమాపణ కావాలి, నూతన జీవితం, జీవం కావాలి అన్నోళ్ళు మీరు ఎవరున్నారో చేయొద్దండి. ఐఎమ్ రెడీ బాప్తిస్మానికి. దా వచ్చేసేయండి. పురుషులు ఈ పక్కకి, స్త్రీలు ఈ పక్కకి, త్వరగా వచ్చేసేయండి, త్వరగా వచ్చేయండి, లేట్ చేయకండి.